హలో ఆల్ అందరికీ హ్యాపీ సాటర్డే. ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి కిందకెళ్ళి మా చెట్టుకున్న పువ్వులన్నీ తీసుకొని వచ్చాను, ఎందుకంటే పూజ చేద్దామని. సో నేనైతే హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ముందైతే పూజ చేస్తాను. ఇవాళ హ్యాపీగా ఉన్నానా, సాడ్గా ఉన్నానా అంటే సాడ్గానే ఉన్నాను. బికాస్ నా చిన్న కూతురికి అస్సలు బాగాలేదు, ఫుల్ ఫీవర్ 101 ఉంటుంది, లేదా 102 ఉంటుంది. అలా మారుతూ ఉంది తప్ప దానికన్నా తగ్గట్లేదు. పారాసెటమాల్ డ్రాప్స్ వేసినా కూడా తనకు అసలు రికవర్ అవ్వట్లేదు. సో దానికోసమే పూజ చేశాను, ప్రశాంతంగా ఉంటుంది అని. ఎంతమంది అలా చేస్తారు అంటే హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ముందు ఆ దేవుడికి పూజ చేసి దండం పెట్టుకుంటే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది కదా. అలా ఎంతమంది చేస్తారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో పూజ తర్వాత నేను పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 3 డేస్కి అయితే మెడిసిన్స్ ఇచ్చారు, మళ్ళీ రమ్మన్నారు. చూద్దాము, ఈలోపు రికవర్ అయితే బాగుండు. అండ్ మా పాపలు ఫస్ట్ మంత్ షార్ట్ వీడియోలో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ వాళ్ళకున్న టైం డిఫరెన్స్ అయితే గెస్ట్ చేయమని చెప్పాను. ఎంతమంది గెస్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అయితే గెస్ట్ చేయని వాళ్ళకి ఒక హింట్, నేను బీసన్ రోడ్ వినాయకుడు షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు ఫస్ట్ పాప ఎవరు సెకండ్ పాప అని. ఎవరైతే ఆ షార్ట్ వీడియో చూడలేదో వెళ్ళి చూసేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్, వాళ్ళకి పెట్టిన పేర్లు ఏంటి, వాళ్ళకున్న టైం డిఫరెన్స్ ఎంత అన్నీ నేను వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్ ది ఎన్వి ఫ్యామిలీ డైరీస్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోస్లో కలుద్దాం. బాయ్.